మీరు గుడి కిందకి వెళ్ళగానే స్విచ్ ఆన్ చేసుకోండి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి. మీకు ఇంకేమి వినిపిస్తుంది. ఎవరికన్నా పంపమంటారా? మీరు పెట్టుకోలేకపోతే సరే. కోసం ప్రార్థన. సర్వశక్తిమంతులను సర్వాధికారులైన ద్వారా ఈ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించుకున్నారు. మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ యొక్క వాక్యము మేము వివరించుకోగా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యం ప్రభావ ఎలాగైనా వివరించుట మీ చిత్తమో, ఏ సంగతులను అయితే వివరించుట మీ చిత్తమో ఆ సంగతులను మీరే మాకు వినిపింపజేసి మహిమను పొందుకోమని ఆరోహణుడైన యేసు నామములో ప్రార్థనని మేము వేడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి. క్రీస్తు ప్రభు యొక్క కృప కూడి వచ్చిన మనందరికీ తోడైనను గాక. మరణాత మరణాత మరణాత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం చదువుకున్నటువంటి వాక్యం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కానీ మనం చూస్తూ ఉంటే 51వ వచనంలో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏమని అంటే, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడాయను అని అంటున్నారు. అయితే ఏంటి మరి ప్రభు ఇక్కడ ప్రత్యేకింపబడి అని చెప్పి చెప్తున్నాడు? ఎందుకు మరి యేసు ప్రభు జనాంగం అందరిలో నుండి కూడా ప్రత్యేకింపబడ్డాడు అని అంటే, ఈరోజు కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట దేవుడు కొన్ని పనుల కొరకు. అలాగునా ప్రత్యేకింపబడిన వారి గురించి కొంతమంది గురించి మనం తెలుసుకున్నాం. ఎవరు వాళ్ళు అంటే, మొదటిగా హనోకు యొక్క ప్రత్యేకత, రెండవది నోవాహు యొక్క ప్రత్యేకత, మూడవది అబ్రహాము యొక్క ప్రత్యేకత, నాలుగవది ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత, ఐదవది ఏలియా యొక్క ప్రత్యేకత, ఆరవది యేసు ప్రభువు యొక్క ప్రత్యేకత, ఏడవది సంఘం యొక్క ప్రత్యేకత. ఏంటి ఈ 7 ప్రత్యేకతలు? ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా ఇవన్నీ కూడా ఏ కాలంలో మొదలయ్యాయి ప్రత్యేకించుకుంటా అని అంటే, ఆదాము కాలంలో మొదలయ్యి అన్నమాట. మొదటిగా మనం చూసుకుంటే హనోకు యొక్క ప్రత్యేకత, లేదా హనోకును ప్రత్యేకించుకుంటా. ఎందుకు మరి దేవుడు హనోకును ప్రత్యేకించుకున్నాడు అని మనం చూస్తూ ఉంటే, హనోకు ఎవరు అనంటే తన తరము వారందరిలో కూడా 7వ వాడు అన్నమాట. ఆదాము మొదలుకొని హనోకు యొక్కకు 7వ తరం.
చూడండి మనకు కనబడుతుంది. ఆది కాండం 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 21వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమని అని అంటే, హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని అంటున్నాడు కదా. హనోకు దేవునితో నడుచుచున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు హనోకు ప్రత్యేకింపబడ్డాడు అంటే దేవునితో నడవడానికి ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట. ఇద్దరు హనోకులు మనకు కనబడతారు. 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక హనోకు కనబడతాడు. ఈ హనోకు ఎవరు అంటే కయీను సంతానం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే హనోకు ఎవరు అంటే షేతు సంతానం అన్నమాట. ఎనోషుల్లో నుండి వచ్చిన హనోకు అన్నమాట. అయితే ఈ తరంలో 7వ వాడైన హనోకును దేవుడు ఎంతగానో ప్రత్యేకించాడు. అలాగే కయీను తరంలో ఉన్న హనోకును దేవుడు హింసించాడు కదా. 77 అంతలు లేమెకుకు 77 అంతలు శిక్ష. ఇద్దరు 7వ వాళ్ళే అయినా కూడా దేంట్లో తేడా ఉంది అంటే వారు దేవునితో నడవడంలో తేడా ఉందన్నమాట. ఈ తేడా ఏం చేసింది అంటే హనోకును ఆరోహణమయ్యే స్థితిలోనికి తీసుకొని వచ్చింది. చూడండి, అందుకే హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయేను అని అంటున్నాడు కదా. అయితే ఎంతగా హనోకు అంతలాగా హెచ్చింపబడడానికి గల కారణం ఏంటి అని అంటే హనోకు యొక్క నడక ఎవరితో అంటే దేవుడితో అన్నమాట. లోకంలో చాలా నడకలు చూస్తూ ఉంటారు కదా. గుడికి వచ్చేటప్పుడు కూడా మీరు కూడా ఎవరిని తోడు తీసుకొని వస్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో ఒక్కొక్కలతో తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఎదురెదురాలతో పెరిగింది కదా. అలాగే దేవుడు కూడా ఎవరి యొక్క సహవాసం కోరుకున్నాడు అంటే హనోకు యొక్క సహవాసం కోరుకున్నాడు. ఎందుకు మరి హనోకు యొక్క సహవాసము అని అంటే ఆదాము ఏ స్థితినైతే కోల్పోయాడో, దేవుడితో నడిచే స్థితిని ఎలాగైతే కోల్పోయాడో అటువంటి స్థితిని మరలా దేవుడు ఎవరి యొక్క చూశాడు అంటే హనోకు యొక్క చూశాడు అన్నమాట. అందుకే మనం చూస్తా ఉంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏమని అంటే హనోకు అతను కొనుక్కోబడను కనుక దేవుడు కొనుక్కోబడను వరకు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతన్ని కొనుక్కోయే కనుక అతడు కనబడలేదు అని అంటున్నాడు కదా. ఎవరైనా వ్యక్తి చనిపోయారనుకో పలానా చోట ఉన్నారు, పలానా చోట పాక పెట్టారు అని చెప్తాం. కానీ హనోకును దేవుడు కొనుక్కోయాడు అన్నమాట. అంటే హనోకు యొక్క నడక ఎవరి యొక్క మెప్పును సంపాదించుకునే నడక అంటే దేవుని యొక్క మెప్పును సంపాదించుకునే నడక. మనమైనా అంతే కదా. ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తాం, నాతో పాటు వస్తావా, ఎప్పుడు తీసుకెళ్ళమా, నాతో పాటు వస్తావా అని చెప్పి తీసుకెళ్తాను కదా. అలాగే దేవుడు కూడా హనోకుకి ఇష్టడయ్యాడు. హనోకు కూడా దేవునికి ఇష్టడయ్యాడు అన్నమాట. ఈ ఇష్టం ఏం చేసింది అంటే హనోకును భూమి మీద ఉండకుండా ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అంటే దేవుని వద్దకు తీసుకొని వెళ్ళింది అన్నమాట. అయితే ఇలాగ తీసుకువెళ్ళడానికి హనోకు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద నడిచాడు అంటే 365 సంవత్సరాలు భూమి మీద హనోకు మానవునిగా జీవించాడు అన్నమాట. అంటే షేతు యొక్క ఎనోషు యొక్క ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న స్థితి శక్తి అంతా కూడా ఎవరు సంపాదించుకున్నాడు అంటే హనోకు సంపాదించుకున్నాడు అన్నమాట. అందుకే చూడండి దేవుడు అంటా ఉంటాడు 365
45 సంవత్సరాలు హనోకు దేవునితో నడుస్తా ఉంటే ఆ యొక్క సంవత్సరం ఒక్కొక్కటి కూడా ఎలాగ మార్చాడు అంటే ఒక్కొక్క రోజు చొప్పున మార్చాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తా ఉంటే చివరిలో మనకు ఒక మాట కనబడతా ఉంటుంది. ఏమని ఏంటంటే సంవత్సరము, యెహెజ్కేలు 4:6 చివరిలో కనబడుతుంది. సంవత్సరము ఒక్కింటికి ఒక దేవుడు చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను అని ఉంది కదా. హనోకు 365 సంవత్సరాలు, చాలా సుదీర్ఘమైనటువంటి నడక. మనం కాసేపు నడిస్తే అలసిపోతాం కదా, అలసిపోయేమంటాం, నేను నడలేను బాబాయ్ నన్ను వదిలే అని అంటాం. కానీ విసుక్కోకుండా ఎవరితో నడిచాడు అని అంటే దేవుడితో నడిచాడు. ఇలాగున మనమందరం కూడా ఈ యొక్క 365 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయి అంటే 365 రోజులకు సూచనగా ఉన్నాయన్నమాట. ఈ సూచన బట్టి మనము ప్రతి దినము కూడా ఎవరితో నడవాలి అని అంటే దేవుడితో నడవాలి. ఇలాగ నడుస్తా ఉంటే ఏమవుతుంది అంటే దేవుడితో మనకు చదువు పెరిగి మనము ఎవరిని హత్తుకుంటాము అని అంటే దేవుడిని హత్తుకుంటాం అన్నమాట. అందుకే అయ్యగారు రాశారు కదా ఏమని, హనోకు వలె దేవుని హత్తి, హనోకు వలె దేవుని హత్తి. దేవుని హత్తుకొని ఉండడాన్ని బట్టి హనోకు ఏమయ్యాడు అంటే ఎగిరి వెళ్ళాడు. కాబట్టి మనము కూడా ఎలాగ నడుచుకోవాలి అంటే హనోకు దేవుని హత్తుకొని ఉన్న రీతిగా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం కూడా ఏమవుతాము అంటే ఎత్తబడతాం అన్నమాట. రెండవదిగా మనం చూసుకుంటా ఉంటే ఎవరి యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది అంటే నోవాహు యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క నోవాహును కూడా దేవుడు ప్రత్యేకపరచుకోవడానికి గల కారణము ఏంటి అని అంటే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తా ఉంటే అక్కడ చివరిలో మనకు ఒక మాట కనబడుతుంది. ఏమని అంటే నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడు అని ఉంది కదా. అంటే నోవాహు యొక్క నడక కూడా ఎవరితో అంటే దేవుడితో నడవబట్టి నోవాహు ఏమయ్యాడు అంటే ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట. ఆదాము మొదలుకొని నోవాహు వరకు జనాంగం ఉన్నారు, దేవుని యొక్క జనాంగం ఉన్నారు, దేవుడిని ఎరుగినటువంటి జనాంగం కూడా ఉన్నారు. అంటే మిశ్రమ జనాంగం అన్నమాట. భక్తులు భక్తిహీనులు అందరూ కూడా కలిసి ఉన్నారు. ఆ యొక్క మిశ్రమ జనాంగంలో నుండి దేవుడు ఎవరిని ప్రత్యేకించుకున్నాడు అంటే నోవాహును ప్రత్యేకించుకున్నాడు అన్నమాట. ఈ యొక్క ప్రత్యేకతను బట్టి నోవాహు అతని యొక్క కుటుంబం అంతా కూడా ప్రత్యేకించి దేవుడు ఎలాగైతే ఎవరికి కూడా శ్రమలోనికి
సేతు వచ్చాడు. అయితే ఈ యొక్క కయీను లోకం వైపు చూసుకొని లోకం వైపు వెళ్ళిపోయాడు. సేతు వంశస్థులు అందరూ కూడా ఎవరి వైపు చూసుకున్నారు అంటే దేవుడి వైపు చూశారు అన్నమాట. ఇద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. కయీను సంతానాన్నేమో లోకంలో ఆశీర్వదించాడు. సేతు సంతానము దేవుని వైపు చూడడాన్ని బట్టి వారిని ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తూ వృద్ధి చేసుకొచ్చాడు కదా. మరి ఇప్పుడు ఈ నోవాహు కూడా ఎవరు అంటే ఆ సంతానంలో నుండి వచ్చినాడే కదా. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే ప్రత్యేకించుకున్నాడు. ఈ ఎలాగున ప్రత్యేకింపబడి నోవాహు ఎలాగునైతే హనోకు మరణం లేకుండా శ్రమంతటి నుండి తప్పించుకున్నాడో నోవాహు కూడా ఓడలోనికి ప్రవేశించడం ద్వారా ఏం తప్పించుకున్నాడు అంటే శ్రమ తప్పించుకున్నాడు. అదే చెప్తా ఉంటాడు దేవుడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ మనకు కనబడతా ఉంటుంది ఏమని అంటే దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపనం చేసి విశ్వాసమును బట్టి కలుగునికి వారసుడాయెను అని అంటున్నాడు కదా. దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. నోవాహు దేవునిలో నడవడం ద్వారా ఏమైంది అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి దేవుడు నోవాహు చెప్పాడు. దీనిని బట్టి నోవాహు ఏమయ్యాడు అంటే ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట. మూడవదిగా ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. ఎంతమంది గురించి అనుకున్నాం మనం? 7. మొదటి ఎవరు? హనోకు. రెండవది నోవాహు. మూడవది అబ్రహాము. అబ్రహామును ప్రత్యేకించుకుంటా. ఎందుకు మరి దేవుడు అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు అంటే నోవాహు యొక్క సంతానం వృద్ధి చెందుతూ ఉంటే ఆ వృద్ధిలో నుండి మరలా ఎవరు బయటకు వచ్చారు అంటే మిశ్రమ జనాంగం మరలా వృద్ధి అవుతూ వచ్చింది అన్నమాట. దేవుని గురించి ఎరిగిన జనాంగం, దేవుని గురించి ఎరగినటువంటి జనాంగం వచ్చింది. ఆయన దేవునికి ప్రార్థన చేసే జనాంగం, దేవునికి ప్రార్థన చేయనటువంటి జనాంగం రెండు వృద్ధి అవుతా ఉన్నాయి. అయితే దేవుడు మరి అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము ఎవరు అనంటే అన్యుడు అన్నమాట. చంద్ర దేవతను ఆరాధించేటువంటి అన్య వంశంలో పుట్టాడు అబ్రహాము. ఆ యొక్క వంశంలో ఉన్న అబ్రహామును ఏం చేశాడు దేవుడు అంటే ప్రత్యేకించుకున్నాడు. ఎందుకోసం ప్రత్యేకించుకున్నాడు అనంటే అబ్రహాము ప్రత్యేకత ఏమైంది అంటే యేసు ప్రభు ఈ యొక్క లోకంలోనికి రావడానికి ఒక కారణం అయిందన్నమాట. అయితే అబ్రహామును ప్రత్యేకించుకోవడం ద్వారా దేవుడు మరలా ఏం చేశాడు అంటే భక్తి పరులను ప్రత్యేకించుకుంటున్నాడు అన్నమాట. అన్యులలో నుండి మరలా ఎవరిని ప్రత్యేకించుకున్నాడు అంటే భక్తి పరులను ప్రత్యేకించుకున్నాడు. ఈ యొక్క ప్రత్యేకతను బట్టి అబ్రహాము ఏం సంపాదించుకున్నాడో అని మనం చూస్తా ఉంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఏమని అంటే అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సమగ్రమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నకు దేవుడు వారి గూర్చి సిగ్గుపడడు. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి అన్నాడు.
దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక బహుమానం దాచించాడు అన్నమాట. హనోకును ప్రత్యేకపరుచుకొని హనోకు దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి అంటే ఆరోహణం అనే బహుమానాన్ని హనోకుకి ఇచ్చాడు. అలాగే నోవాహును ప్రత్యేకపరుచుకొని ఏం ఇచ్చాడు దేవుడు బహుమానం అంటే జీవము అనే బహుమానమును నోవాహుకి ఇచ్చాడు. మరి అబ్రహామును ప్రత్యేకపరుచుకొని దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి బహుమానము ఏంటి అంటే ఆశీర్వాదము లేదా ఆశీర్వాదము పట్టణము అనేటువంటి ఒక బహుమానమును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు అన్నమాట. ఈ యొక్క ప్రత్యేకతలో మనము ఏం గ్రహించుకోవాలి అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుచుకుంటాడో దేనిని బట్టి పిలుచుకుంటాడు అంటే మనలో ఒక ప్రత్యేకత చూసి దాన్ని బట్టి పిలుస్తాడు అన్నమాట. అంతేనా? ఎవరికైనా ఒక పని చెప్తున్నాం అనుకో, వాళ్ళు ఏ పని బాగా చేస్తారో చూసి ఆ పని నాకు చెప్తాను కదా, అంతేనా? తాపి మేస్త్రిని పిలిచి చెక్కలు కోసే పని నాకు చెప్తావా? అప్పు చెప్పు కదా. అలా అప్పు చెప్తే ఏం చేస్తాడు? నా వాళ్ళు కాదు, నేను ఈ పని చేసేవాడిని కాదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా. అలాగే మనం ఏ పని అయితే చేయగలము అని చెప్పి దేవుడు చూస్తాడో ఆ పనిలో మనల్ని ఏం చేస్తాడంటే ప్రత్యేకిస్తాడు అన్నమాట. అబ్రహామును ఎందుకోసం ప్రత్యేకించుకున్నాడు అంటే ఇశ్రాయేలు కోసం ప్రత్యేకించుకున్నాడు. నాలుగవ ప్రత్యేకత ఎవరు అనంటే ఇశ్రాయేలు అన్నమాట, లేదా యాకోబు. ఈ యొక్క యాకోబీయులు లేదా ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత ఎవరి కోసము అనంటే దేవుని కోసము వీరు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం అన్నమాట. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తా ఉంటే అక్కడ మనకు ఒక పేరు మాట కనబడుతూ ఉంటుంది. ఏమని అంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తూ కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడునని చెప్పాను అని అంటున్నాడు కదా. రేపు నాలుగవదిగా ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు మరి దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకించుకున్నాడు అని చెప్పి చూస్తా ఉంటే ఈ యొక్క ఇశ్రాయేలు ఎవరి స్థానము లేదా ఎవరి సంతానము అని అంటే అబ్రహాము యొక్క సంతానం. ఈ యొక్క సంతానమంతలో నుండి ఎవరు రావాలి అంటే రక్షకుడు రావాలి. రక్షకుడు వచ్చి జనాలను అందరినీ కూడా రక్షించాలి, రక్షించి వారందరినీ కూడా కోల్పోవాలి కదా. అందుకే ఈ యొక్క రక్షణను బట్టి ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ఇంతగా ప్రత్యేకత అంటే ఎవరితో పోరాడాడు అంటే దేవుడితో పోరాడాడు. మనుషులతో పోరాడడం వేరు, దేవుడితో పోరాడడం వేరు. మనమే అంటాం కదా, కొంతమందిని చూసి ఎవరితో పెట్టుకోగాని పలానా వ్యక్తితో మాత్రం పెట్టుకోకు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళ జోలికి మనం వెళ్తే నాశనమే తప్ప ఏమి ఇవ్వము మనకి అని అన్నాం కదా. అలాగే ఇశ్రాయేలు దేవునికి భయపడలేదు, అలాగనే మనుషులకు భయపడలేదు. కాబట్టి నిత్యము కూడా ఇశ్రాయేలీయులు ఎవరితో పోరాడారు అంటే దేవుడితో పోరాడడం కోసం దేవుడు వారిని ఏం చేశాడు అంటే ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట. అందుకే నిర్గమకాండంలో కూడా దేవుడు ఒక మాట చెప్తా ఉంటాడు. 2వ అధ్యాయం నిర్గమకాండం 25వ వచనంలో మనం చూస్తా ఉంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యం ఉంచెను అని అంటున్నాడు కదా. ఎందుకు వారి వైపు చూశాడు అంటే ప్రత్యేకపరుచుకున్నాడు కదా. ప్రత్యేకత లేకపోతే వారి వైపు చూస్తారా? చూడకు. మరి ఇశ్రాయేలులో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తులో ఉండి సూర్య దేవత ఆచారం పాటించేవారు.
ఆచారాలు ఐగుప్తులో, ఆ ఆచారాలన్నింటిలో కూడా మీరు అక్కడ విడవబడి ఆ ఆచారాలన్నింటినీ కూడా ఆచరిస్తా ఉంటే ఇప్పుడు ఆ ఆచారాలలో నుండి దేవుడు వీరిని ఏం చేశాడు అంటే ప్రత్యేకపరిచాడు అన్నమాట. ఇలాగున ఎందుకు ఈ యొక్క ప్రత్యేకత అంటే వీరు అందరూ కూడా ఎవరు కోరుకున్నవారు అంటే దేవుడు కోరుకున్నవారు కదా. దేవుడు కోరుకున్నాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా అన్యులలో నుండి ప్రత్యేకపరచుకొని ఆయన యొక్క మార్గంలో నడిపించాడు. ఐదవదిగా ప్రత్యేకింపబడింది ఎవరు అంటే ఏలియాను దేవుడు ప్రత్యేకించుకున్నాడు అన్నమాట. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తా ఉంటే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఏమని అంటే ఏలియా సుడిగాలి చేత యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశములకు ఆరోహణం చేయబోవు కాలము అని అంటున్నాడు కదా. అంటే ఏలియాను కూడా దేవుడు ఏం చేశాడు అంటే ప్రత్యేకించుకున్నాడు అన్నమాట. ఎందుకు ప్రత్యేకత అనంటే ఈ యొక్క ప్రత్యేకతను బట్టి ఏలియా ఏమయ్యాడు అనంటే ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలందరిలో కంటే కూడా ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట. హనోకు యొక్క ఆరోహణం తర్వాత కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఎవరిని ఆరోహణం చేసుకున్నాడు అంటే ఏలియాను ఆరోహణం చేశాడు అన్నమాట. ఎందుకు మరి ఏలియాను దేవుడు ఆరోహణ స్థితిని అనుగ్రహించాడు అంటే ఏలియా యొక్క నడక మరలా ఎవరి యొక్క మెప్పుని సంపాదించుకుంది అంటే దేవుని యొక్క మెప్పును. నువ్వు భూలోకంలో ఉండడం సరికాదు, నాతో పాటు పరలోకమునకు ఆరోహణుడై రా అని చెప్పి దేవుడు ఏలియాని ఏం చేశాడు అంటే ఆరోహణం చేశాడు అన్నమాట. ఈ యొక్క ఆరోహణము ఎలాగ సంపాదించుకున్నాడు అంటే దేవుడితో ఉండడం ద్వారా, దేవుడితో సమయము గడపడం ద్వారా ఏలియా ఆరోహణ అంతస్తును సంపాదించుకున్నాడు అన్నమాట. అందుకే కదా మనం పాడుతూ ఉంటాం ఏమని, ఆరోహణ అంతస్తును అందించుని సన్నిధి, ఆరోహణ అంతస్తును అందించుని సన్నిధి, ఆరోహణ అంతస్తును అందించుని సన్నిధి, ఆరోహణ అంతస్తును అందించుని సన్నిధి, నీ సన్నిధి కోరునది మనకునే ధన్యుడు. ఎవరు ఆయన యొక్క సన్నిధి కోరుకున్న మానవులందరూ కూడా ఏమవుతున్నారు అంటే ధన్యులుగా మార్చబడుతున్నారు. ఇప్పుడు మరి ఏలియా దేవుడి యొక్క సన్నిధిలో గడిపాడు అధిక సమయం. ఇలాగను గడపడం ద్వారా ఏ అంతస్తును సంపాదించుకున్నాడు అంటే ఆరోహణ అంతస్తును సంపాదించుకున్నాడు అన్నమాట. అందుకే దేవుడు అన్నాడు బేతేలుకు ప్రయాణం చేయమంటున్నారు, బేతేలు నుండి ఆరోహణం అంటారు. ఏలియాతో పాటు ఎలీషా కూడా నేను నీతో వస్తాను అంటాడు. అలాగే ఎరుకోకి వెళ్ళంటాడు, ఎరుకోకి వెళ్తే నేను నీతో వస్తాను అంటాడు. అలాగే యోర్దానుకు వెళ్ళంటాడు, యోర్దానుకు కూడా నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఎక్కడికి